హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది మొబైల్లో అనుఫాంట్స్ కావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. పిక్సెల్ ల్యాబ్లో అనుఫాంట్స్ ఎలా వాడాలని అనుకుంటున్నారు. పిక్సెల్ ల్యాబ్లో అనుఫాంట్స్ రావాలంటే వర్డ్ డాక్ ఫైల్ ఎలా వాడాలనేది తెలవట్లేదు. సపోజ్ వర్డ్ డాక్ ఫైల్ ఇప్పుడు మనం మనీకి కావాలన్న వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేస్తున్నాం. ఆ వాట్సాప్లో షేర్ చేసిన ఆ కోడ్ ద్వారా మన మొబైల్లో అనుఫాంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఇది చాలామంది డౌట్ పడుతున్నారు. ఎలాంటి మిస్టేక్ లేకుండా నేను ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వాడితే మీకు అనుఫాంట్స్ ఖచ్చితంగా మొబైల్లో పిక్సెల్ ల్యాబ్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను మన ఒక సబ్స్క్రైబర్కి ఈ వర్డ్ డాక్ ఫైల్ పంపించాను వాట్సాప్లో. దాని మీద క్లిక్ చేశాను. నేను పంపించిన ఫైల్ మీద నేను క్లిక్ చేశాను. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగనే చేయండి. సో ఇది నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏమనట్లేను. ఇప్పుడు నేను వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. హోమ్కి వెళ్ళి క్రోమ్కి వెళ్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ మనం కన్వర్ట్ చేసుకున్న ఫైల్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు నేను పంపించిన ఫైల్ని వర్డ్లో ఓపెన్ చేసి పెట్టుకున్నాం. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రోమ్కి వచ్చి న్యూ ట్యాబ్ తీసుకొని అందులో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్ట్ అని కొట్టండి. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని కొట్టినా వచ్చేస్తుంది. సో కొట్టి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ కొలిచెల.com అని చూసారా, అది క్లిక్ చేయండి. గో బ్యాక్ అనకుండా కంటిన్యూ టు సైట్ అనండి. కొన్నిసార్లు మొబైల్లో అలా చూపిస్తుంటుంది, నో ప్రాబ్లం. కంటిన్యూ టు సైట్ అంటే మీకు అది ఓపెన్ అవుతుంది. సో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీరు మన అనుఫాంట్స్ ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అర్థం కాని వాళ్ళకు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. యూనికోడ్ టెక్స్ట్ అంటే తెలుగు కన్వర్ట్ చేయాలి. మనం తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని మొబైల్లో ఇక్కడ నేను తెలుగు టైప్ చేస్తాను. ఏదైతే టెక్స్ట్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, అనుఫాంట్లో రావాలనుకుంటున్నాను, అది కొడుతున్నాను. మామూలుగా మీకు అర్థం కావడం కోసం ఇలా వాడండి వస్తుంది అని నేను టైప్ చేద్దామని అనుకుంటున్నాను. సో తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఫస్ట్ అనుఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ఎందులో అయితే వాడాలనుకుంటున్నారో, పిక్సెల్ ల్యాబ్ ఆర్ ఫోటో ఎడిటర్ అండ్ ఇంకా ఏదైనా సరే అందులో ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అనుఫాంట్స్ ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, నేను దాన్ని యూనికోడ్ టు నాన్ యూనికోడ్లో తెలుగులో టైప్ చేశాను కదా, ఇలా వాడండి వస్తుంది అని. రైట్ సైడ్ బాక్స్లో అన్ను 6.0 ఉంటుంది, దాన్ని 7.0 మారిస్తే ఆటోమేటిక్గా మీకు కోడ్ వస్తుంది. రాకపోతే కింద ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా వస్తుంది. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను కాపీ అన్నాను. సో ఈ సెకండ్ స్టెప్. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేసి నేను పంపించిన ఫైల్ని ఆల్రెడీ మనం ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ దాని కింద ఉన్న పేస్ట్ బాక్స్ని క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు ఎప్పుడైతే యూనికోడ్ నాన్ యూనికోడ్ నుంచి తీసుకొచ్చిన ఫైల్ని మనం దీని మీద పేస్ట్ చేశాక మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి పక్కన కాపీ ఉంది, దాన్ని కాపీ చేయండి. ఇక్కడ చూసారా, కీబోర్డ్ మీద మీకు బాక్సెస్ రాకున్నా అసలు ఏం కనపడకున్నా అది అనుఫాంట్కి యాక్సెస్ చేస్తుందని అర్థం. ఒకవేళ బాక్సెస్ లాగా వచ్చినా కూడా అనుఫాంట్స్ యాక్సెస్ చేస్తుందని అర్థం. కానీ కోడ్ కనిపిస్తే మాత్రం అది యాక్సెస్ చేయట్లేదు. అది మీరు మాత్రం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కోడ్ అలాగే కనిపిస్తుంది మనం కాపీ చేసినా అంటే అది మీరు కరెక్ట్ ప్రాసెస్ చేయలేదు అని అర్థం. ఒకవేళ నేను పంపించిన ఫైల్ మీద యూనికోడ్ నాన్ యూనికోడ్ ఫైల్ని తీసుకొచ్చి మీరు పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కాపీ అని కత్తెర సింబల్ పక్కన ఉన్నదాన్ని కాపీ అంటాం, దాని పక్కన ఉన్నదాన్ని పేస్ట్ అంటాం. సో కాపీ అని దాన్ని తీసుకెళ్ళి పిక్సెల్ ల్యాబ్లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కాపీ చేశాను, చూసారా, నాకు ఎంటీ బాక్స్ లాగా వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను మీ ముందే. మాకు రావట్లేదు అనకుండా దయచేసి నేను చెప్పిన ప్రాసెస్ విధంగా చేయండి, మీకు వస్తుంది. మీకు రావడమే నాకు కావాలి. ఓకే, న్యూ టెక్స్ట్ తీసుకున్నాను, దీన్ని తీసేసి పేస్ట్ అన్నాను. నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేదు, నో ప్రాబ్లం, ఓకే అనండి. ఇప్పుడు నేను ఫాంట్కి వెళ్తున్నాను. ఫాంట్కి వెళ్ళి ఏబి అనుసారా దాన్ని ఓపెన్ చేసి మై ఫాంట్స్లో అనుఫాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటొకటి సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. సునీత చూసారా, అప్లై అవుతుంది. అక్కడ మీరు పైన గమనించండి, ఇలా వాడండి వస్తుంది అనేది మారుతుంది. నేను ఇక్కడ అనుఫాంట్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తే అక్కడ మారుతుంది. అనుఫాంట్ కాకుండా వేరే ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేస్తే మనకు యాజ్ ఇలా
బాక్సెస్ లాగా రౌండ్స్ లాగా వస్తుంది. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యూనికోడ్ నాన్ యూనికోడ్ ఫాంట్స్లో యూనికోడ్ ఫాంట్స్ అంటేనేమో ఫ్రీ ఫాంట్స్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ అంటేనేమో అను ఫాంట్స్. యూనికోడ్ ఫాంట్స్ అనేవి వచ్చేసి మనకు తెలుగు ఫ్రీ ఫాంట్స్, నాన్ యూనికోడ్ వచ్చేసి అను ఫాంట్స్. ఇది మాత్రం గమనించండి. ఇది మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నాన్ యూనికోడ్కి మాత్రం మనం కన్వర్ట్ చేసిన ఫైల్ని వాడితేనే పిక్సెల్ ల్యాబ్లో వస్తుంది. యూనికోడ్ ఫాంట్స్ అంటే ఫ్రీ ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ వాడాలంటే ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు. తెలుగు కీబోర్డ్ యాక్టివేషన్ చేసుకొని మనం టైప్ చేసుకొని ఆ తెలుగు ఫాంట్స్ని అప్లై చేయడమే. అన్నీ ఒక దగ్గర పెడితే కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే యూనికోడ్ ఫాంట్స్ ఒక దాంట్లో పెట్టుకోండి, నాన్ యూనికోడ్ ఫాంట్స్ ఒక దాంట్లో పెట్టుకోండి, ఇన్స్టాల్ సపరేట్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అను ఫాంట్స్ మొబైల్లో సపోర్ట్ చేస్తాయి, అను ఫాంట్స్ మొబైల్లో వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ అను ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇంకో డెడికేటెడ్గా వీడియో చేయమన్నా నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. అన్నీ ఒకే వెబ్సైట్లో మనకు తెలుగు యూనికోడ్ ఫాంట్స్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ ఒకే వెబ్సైట్లో దొరికితే ఎంత బాగుంటుంది. ఆ వెబ్సైట్ ఏంటనే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మీరు వీడియోస్ మిస్ కాకుండా చూస్తారు. ఇలాంటి వీడియోస్ కంటెంట్, ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.